పాత్రి గారి నాగభూషణం వారి ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవ మహాసభల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపించింది? ఎస్, ముందుగా అందరికీ కూడా షిరిడి సాయినాథుని ఆలయ 19వ వార్షికోత్సవ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, సో పాదూరి నాగభూషణం గారు అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ప్రతి సంవత్సరం ఎడతెరిపి లేకుండా అంగరంగ వైభవంగా ఆలయ వార్షికోత్సవ సంబరాలు అంబరాలు అంటే విధంగా జరుగుతున్నాయి. ఎంతోమంది కళాకారుల యొక్క ఆలయ వార్షికోత్సవ వేదికపై ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. సో ఇది వరకు కూడా నేను ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా మరొకసారి ఆ బాబాగారి ఆశీస్సులతో, ఆ యొక్క బాబాగారి కృప వల్ల నేను ప్రోగ్రాంకి వచ్చి మీ అందరిని కలుసుకోవడం జరిగింది. మరొకసారి ఆ బాబాగారిని దర్శించుకోవడం జరిగింది. సో చాలా వరకు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మొత్తంగా షిరిడిగా, సో మన విజయవాడ షిరిడిగా, మంగళగిరి షిరిడిగా పేరు పొందినటువంటి ఈ యొక్క సాయిబాబా మందిరానికి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందన తెలియజేసుకుంటూ, ఈ వార్షికోత్సవాలు ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకుంటూ అలా ముందుకు వెళుతూ ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి ఆలయంగా ఈ యొక్క ఆలయం కూడా పేరు ప్రఖ్యాతులు పొందుతూ అంతే వైభవంగా, అంతే మహిమ కలిగినటువంటి బాబాగా ఈ బాబా కూడా వెలుగొందని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఎంటర్టైన్మెంట్ అంటే శృతి మించని అద్భుతమైనటువంటి క్లాసికల్ ఫ్యామిలీకి దగ్గరగా, ఫ్యామిలీకి చేరువయ్యేటటువంటి బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్, సామాజికంగా అలాగే క్లాసికల్గా సంస్కృతిపరమైనటువంటి పాటలతో, ఆటలతో, అలాగే ఆ యొక్క స్కిట్స్తో ఈ కార్యక్రమం ముందుకు నడుస్తుందండి. జబర్దస్తే కాకుండా నెక్స్ట్ ఏమన్నా సినిమాల్లో ఏమన్నా? ఎస్ అండి, ఇంకా చాలా మూవీస్ చేస్తున్నాను ప్రజెంట్ నేను. మూవీస్తో పాటుగా ఎన్నో పబ్లిక్ అండ్ కార్పొరేట్ షోస్తో, అలాగే టీవీలో కొత్తగా సరికొత్తగా స్టార్ట్ అయిపోతుంది సీరియల్స్ ద్వారా మిమ్మల్ని త్వరలో ఆకట్టుకోబోతున్నాను. థ్యాంక్ యూ.